హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సudhakar bogam. వెల్కమ్ టు SB Tech Tuts. ఈ వీడియోలో CSS మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ఫిల్టర్స్ అండ్ ట్రాన్సిషన్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ కంపల్సరీగా వెబ్ టెక్నాలజీలో అడిగే క్వశ్చన్ మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ఫిల్టర్స్ అండ్ ట్రాన్సిషన్ గురించి కంపల్సరీ క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు. అది కూడా లాంగ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మరి ఇక్కడ మల్టీమీడియా ఎఫెక్ట్స్ అంటే ఏంటి, మల్టీమీడియా ఎఫెక్ట్స్ని మనం CSSలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. అట్లనే సిస్టమ్ మీద కూడా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి నీకు అవుట్పుట్ చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఎమ్మడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అట్లే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. మరి ఇక్కడ CSS ప్రాపర్టీస్ మల్టీమీడియా ఎఫెక్ట్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. We can apply multimedia style effects to HTML elements through the use of filters and transitions. అంటే ఒక HTML డాక్యుమెంట్లో మల్టీమీడియా ఎఫెక్ట్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే, అంటే మల్టీమీడియా ఎఫెక్ట్స్ స్టైల్స్ అంటే మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వర్డ్స్ చూస్తూ ఉంటాం, డిఫరెంట్ స్టైల్స్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో అలాంటివి మనం HTML డాక్యుమెంట్లో ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు వి యూస్ ఫిల్టర్స్ అండ్ ట్రాన్సిషన్స్. మరి ఇక్కడ ఫిల్టర్స్ ట్రాన్సిషన్స్ ఏంటి అసలు? మరి ఇక్కడ ఫిల్టర్స్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే, ఫిల్టర్స్ అనేటివి CSS ప్రాపర్టీ. క్లియర్? ఇంకా ఏమంటున్నాడు చూడండి, దీస్ ఎఫెక్ట్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ CSS ప్రాపర్టీ ఫిల్టర్. అంటే మల్టీమీడియా ఎఫెక్ట్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే స్టైల్ షీట్లో, అది ఇన్లైన్ కావచ్చు, ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు, ఏదైనా సరే CSS స్టైల్ షీట్లో ఫిల్టర్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. క్లియర్? మరి ఇక్కడ ఏమేమి టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అసలు ఫిల్టర్ అంటే ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఫిల్టర్ డెఫినేషన్ చూసినట్లయితే, ది CSS ఫిల్టర్ ప్రాపర్టీ డిఫైన్స్ విజువల్ ఎఫెక్ట్స్ టు ఎన్ ఎలిమెంట్. అంటే ఒక HTML ఎలిమెంట్ అంటే ఒక HTMLకి ట్యాగ్ సంబంధించిన కంటెంట్. సో దానికి మల్టీమీడియా ఎఫెక్ట్స్ని మనం క్రియేట్ చేయాలన్నప్పుడు వి యూస్ ఫిల్టర్స్. ఇంకా ఏమంటుంది చూడండి, CSS filters are applied to text containers and images. They are various visual effects that can be applied to HTML elements. అంటే ఇక్కడ HTML డాక్యుమెంట్లో టెక్స్ట్కి అయినా మనం అప్లై చేసుకోవచ్చు, ఇమేజ్కి అయినా మనం అప్లై చేసుకోవచ్చు. క్లియర్? అంటే ఫిల్టర్ ఎఫెక్ట్స్ టెక్స్ట్ కంటైనర్స్ అంటే ఏవైనా కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్గా టేబుల్స్ కావచ్చు, లిస్ట్ కావచ్చు, అంటే కంప్లీట్గా టెక్స్ట్. సో టెక్స్ట్కి ఏ టెక్స్ట్కి అయినా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అట్లనే ఇమేజెస్ కూడా ఫిల్టర్స్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, యూజింగ్ HTML ఎలిమెంట్. సో HTML ఎలిమెంట్స్ అంటే మనం ఏమైనా తీసుకోవచ్చు, ఎనీ ట్యాగ్. ఇమేజ్ ట్యాగ్ అయితే ఇమేజ్కి సంబంధించింది, అట్లనే బోల్డ్ ట్యాగ్, ఇటాలిక్ ట్యాగ్, లేదంటే H1 ట్యాగు, లేదంటే హెడ్డింగ్ ట్యాగ్స్, ఆల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్, అట్లనే టేబుల్స్, లిస్ట్, ఏ దానికైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంకా చూద్దాం CSS ఫిల్టర్ ప్రాపర్టీ సింటాక్స్. మరి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి మనము అంటే, ఫర్ ఇన్లైన్ స్టైల్ షీట్, ఒకవేళ మీరు ఇన్లైన్ స్టైల్ షీట్ యూజ్ చేసినట్లయితే ఏ ట్యాగ్ అయితే తీసుకుంటామో ఆ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్లో స్టైల్ ఈక్వల్ టు ఫిల్టర్ నేమ్, ఇది డబుల్ కొటేషన్లో ఇవ్వాలి. క్లియర్? అంటే ఇన్లైన్ స్టైల్ షీట్ అన్నప్పుడు ఈ విధంగా మనం యూజ్ చేయాలి. ఒకవేళ మీరు ఫర్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్, ఒకవేళ మీరు ఇంటర్నల్ స్టైల్ షీట్, దాన్ని మనం ఎంబెడెడ్ స్టైల్ షీట్ అంటూ ఉంటాము, లేదంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కానీ యూజ్ చేసినప్పుడు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూడండి. ఇక్కడ చూడండి. సో దానికోసం సింటాక్స్ వచ్చేసి సెలెక్టర్ బ్రాకెట్ ఓపెన్ ఫిల్టర్ నేమ్ సెమీకోలన్, ఫైనల్లీ బ్రాకెట్ క్లోజ్. అంటే ఇక్కడ సెలెక్టర్ అంటే ఎనీ ట్యాగ్, ఏదైనా ట్యాగ్ కావచ్చు, ఎనీ HTML ట్యాగ్, ఏ ట్యాగ్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. క్లియర్? సో ఇంటర్నల్ స్టైల్ షీట్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేసినప్పుడు ఈ సింటాక్స్ ఫాలో అవ్వాలి, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ సింటాక్స్ ఫాలో కావాలి. అంటే మనకి ఇక్కడ రెండు సింటాక్స్ లేదు, ఫస్ట్ వన్ వచ్చేసి ఇది సెకండ్ వన్. ఓకే, మరి ఇక్కడ ఏమేమి ఫిల్టర్స్ ఉన్నాయి అంటే, ఫిల్టర్స్కి ఇచ్చే మన వాల్యూస్, అంటే ఫిల్టర్కి సంబంధించిన వాల్యూ, ఇక్కడ ఫిల్టర్ నేమ్ ఏదైతే ఉందో ఈ ఫిల్టర్ నేమ్ని మనం ఎన్ని వేస్లో ఇవ్వచ్చు, ఏమేమి ఉన్నాయి ఫిల్టర్స్, వాటి గురించి మనం క్లియర్గా చూద్దాం. అంటే HTML యూజ్ చేసే కామన్ ఫిల్టర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫిల్టరు డిస్క్రిప్షన్, ఒక్కొక్క ఫిల్టర్ గురించి నేను క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ కూడా బోర్డు పైన రాస్తాను, అట్లనే దాన్ని సిస్టంలో కూడా ఎగ్జిక్యూషన్ చేసి మీకు చూపిస్తాను, ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ఫా. మరి ఇక్కడ ఆల్ఫా ఏం చేస్తున్నా చూడండి, సెట్స్ ది లెవెల్ ఆఫ్ ఒపాసిటీ ఫర్ ఏ విజువల్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన ఒపాసిటీ అంటే ఒపాసిటీ లెవెల్ని తగ్గించాలన్నా పెంచాలన్నా వీ కెన్ యూజ్ ఆల్ఫా. ఇది జస్ట్ లైక్ నార్మల్ ఆబ్జెక్ట్ లాగానే ఉంటుంది, టెక్స్ట్ ఎట్లా అయితే ఉంటుందో అట్లనే డిస్ప్లే అవుతుంది, ఇమేజ్ ఎట్లా ఉంటే అట్లనే డిస్ప్లే అవుతుంది, పెద్ద చేంజెస్ ఏమీ ఉండవు. సెకండ్ వన్ వచ్చేసి బ్లర్. మరి ఇక్కడ చూడండి, బ్లర్ ఏం చేస్తుంది, బ్లర్ అయిన ఆబ్జెక్ట్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్ అండ్ స్ట్రెంత్. బ్లర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, బ్లర్ అంటే ఏమవుతుంది, కొంచెం డల్ అవుతూ ఉంటుంది. సో అటువంటి దానికోసం బ్లర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ షాడో. చూడండి, మరి షాడో అంటే ఏమంటున్నాం, క్రియేట్స్ ఏ షాడో అరౌండ్ ది ఆబ్జెక్ట్ ఇన్ ది డైరెక్షన్ అండ్ కలర్ స్పెసిఫైడ్. మనం ఏదైతే కంటెంట్కు కలర్ ఇచ్చుంటామో కలర్ని బేస్ చేసుకొని దాని షాడో అని పడతా ఉంటుంది. అలాంటి ఎఫెక్ట్స్ కావాలన్నప్పుడు ఫిల్టర్ నేమ్ వచ్చేసి షాడో అని ఇవ్వాలి. అట్లనే డ్రాప్ షాడో. మరి డ్రాప్ షాడో ఏం చేస్తుందో చూద్దాం. క్రియేట్స్ ఏ షాడో ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎట్ ది స్పెసిఫైడ్ XY ఆఫ్సెట్ అండ్ కలర్.
అంటే కలర్ని బేస్ చేసుకొని కొంచెం డ్రాప్ షాడో పడుతూ ఉంటుంది. డ్రాప్ షాడోకి చిన్న డిఫరెన్స్ ఏంటంటే షాడో అంటే నార్మల్గా పడుతుంది, డ్రాప్ షాడో అంటే కొంచెం డార్క్గా పడుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ XY యాక్సెస్. నెక్స్ట్ ఫిల్టర్ హెచ్. మరి ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, క్రియేట్స్ ఏ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది విజువల్ ఆబ్జెక్ట్ హారిజెంటల్లీ. అంటే మిర్రర్ ఎఫెక్ట్. మనం మిర్రర్ ముందల ఈ విధంగా ఇలా పడితే ఎలా ఉంటుంది, మనకు లెఫ్ట్ రైట్ కనిపిస్తూ ఉంటుంది, రైట్ లెఫ్ట్ కనిపిస్తూ ఉంటుంది. అట్లనే వర్డ్స్ ఏవైనా మ్యాటర్ రాసేసి మిర్రర్లో చూపించినట్లయితే మనకు రివర్స్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ కావాలన్నప్పుడు ఫిల్టర్ హెచ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అంటే సింపుల్గా ఫిల్టర్ హెచ్ ఏం చేస్తుంది అంటే మిర్రర్ ఇమేజ్ని డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అట్లనే ఫ్లిప్v ఇదేం చేస్తుందో చూడండి, క్రియేట్ ఏ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది విజువల్ ఆబ్జెక్ట్ వర్టికల్లీ. అంటే జస్ట్ లైక్ ఏ వాటర్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా వాటర్ ముందు ఇక్కడ నిల్చుంటే ఎలా ఉంటుంది అంటే రివర్స్లో పడుతూ ఉంటుంది వర్టికల్గా. సో ఆ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ కావాలన్నప్పుడు flipvని యూజ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ గ్లో. మరి గ్లో ఏం చేస్తుంది చూడండి, గివ్స్ ది ఆబ్జెక్ట్ ది అపియరెన్స్ ఆఫ్ ఏ లో. అంటే కొంచెం గ్లో చేస్తూ ఉంటుంది దాన్ని. ఒక టెక్స్ట్ని కానీ ఇమేజ్ని కానీ ఒక కలర్లో ఇచ్చినాము, దానికి గ్లో చేయాలన్నప్పుడు వీ కెన్ యూజ్ గ్లో. అట్లనే గ్రే కలర్. గ్రే అంటే మీకు ఆల్రెడీ తెలుసు. చూడండి ఏం చేస్తుందో, రెండర్స్ ది ఆబ్జెక్ట్ ఇన్ గ్రే స్కేల్. అంటే గ్రే కలర్లోకి కన్వర్ట్ చేస్తూ ఉంటారు. అది ఏ కలర్ ఉన్నా సరే దాన్ని ఆటోమేటిక్గా గ్రే కలర్లోకి డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఒకవేళ అలాంటి ఎఫెక్ట్ కావాలన్నప్పుడు గ్రే యూజ్ చేస్తుంది. అట్లనే ఇన్వర్ట్ అంటే ఆపోజిట్ కలర్. మనం ఏదైనా కలర్ యూజ్ చేసినప్పుడు దానికి ఇన్వర్ట్ కలర్ కంపల్సరీగా ఒకటి ఉంటుంది. ఆ ఇన్వర్ట్ కలర్ కావాలన్నప్పుడు ఇన్వర్ట్ యూజ్ చేయాలి. అట్లనే ఎక్స్రే. చూడండి ఏం చేస్తుందో, ట్రాన్స్ఫార్మ్ విజువల్ డిస్ప్లే టు మోనోక్రోమేటిక్ ఎక్స్రే ఫిల్మ్. ఎక్స్రే ఎట్లా ఉంటుంది, మనకు బ్లాక్ అండ్ వైట్ లాగా వస్తుంది. అంటే గ్రే లాగానే వస్తుంది, కాకపోతే కొంచెం లైటింగ్ డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. మనకి ఎట్లా ఉంటుంది ఎక్స్రే టైప్లో డిస్ప్లే చేస్తూ ఉంటుంది. సో దానికోసం ఎక్స్రే అనేది యూజ్ చేస్తాం. అట్లనే వేవ్. మరి ఇక్కడ వేవ్ ఏం చేస్తాం చూడండి, క్రియేట్స్ ఏ వేవ్ లైక్ డిస్టార్షన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అలాంగ్ ఇట్స్ విజువల్ యాక్సిస్. వేవ్ అంటే మామూలుగా వాటర్లో వేవ్ ఎట్లా ఉంటుంది ఆ విధంగా ఆ వేవ్ తిరగాలన్నప్పుడు డేటా కానీ ఇమేజ్ కానీ. సో బేస్డ్ ఆన్ స్ట్రెంత్. అంటే ఇక్కడ వేవ్ యూజ్ చేసినప్పుడు మనం స్ట్రెంత్ అనేది యూజ్ చేయాలి. స్ట్రెంత్కి సంబంధించిన వాల్యూ ఎంత ఇస్తే ఆ వాల్యూని బేస్ చేసుకొని వేవ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. వేవ్లో స్ట్రెంత్ వాల్యూ ఎప్పుడైనా మనం కొంచెం లోనే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చినట్లయితే నార్మల్ వేవ్ అనేది ఇట్లా డిస్ప్లే అవుతుంది. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెంత్ కూడా 10 ఇచ్చినాం అనుకోండి, వేవ్ ఎక్కువైపోతూ ఉంటుంది. అంటే కంటెంట్ ఇమేజ్ కానీ మనకి ఏం కనిపించేది ఇట్లా అయిపోతూ ఉంటుంది వేవ్ లాగా. సో అలాంటిది కావాలన్నప్పుడు వేవ్ యూజ్ చేస్తాం. అట్లనే మాస్క్. చూడండి ఏం చేస్తుందో, మేక్స్ ఏ ట్రాన్స్పరెంట్ మాస్క్ ఆఫ్ ది విజువల్ ఆబ్జెక్ట్. అంటే మాస్క్ టైప్ ఏదైనా డిస్ప్లే చేయాలన్నప్పుడు వీ కెన్ యూస్ మాస్క్. అంటే ఇవన్నీ మనం కామన్గా యూజ్ చేసే ఫిల్టర్ ఎఫెక్ట్స్ ఇన్ HTML. మీరైతే నోట్ తీసుకుని క్లియర్గా ఇవన్నీ రాసేసుకోండి. నేను రిమూవ్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తాను, మీకు కూడా ఐడియా వస్తుంది. మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ కంపల్సరీగా ఫిల్టర్ ఎఫెక్ట్స్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఎక్స్ప్లెయిన్ మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ఫిల్టర్స్ అండ్ ట్రాన్సిషన్ అని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ వీడియోలో నేను ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి, ఎందుకంటే వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి నేను ఫిల్టర్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ సంబంధించింది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా HTML హెడ్ సెక్షన్లో టైటిల్ ఒకటి పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్స్, టైటిల్ క్లోజ్. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంటర్నల్ స్టైల్ షీట్ రాస్తాను. స్టైల్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS. మీరు కావాలంటే ఇన్లైన్ స్టైల్ షీట్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక H1 ట్యాగ్ యూజ్ చేస్తాను. H1లో ఫర్ ఎగ్జాంపుల్ కలర్ బ్లూ కలర్ ఇస్తాను. ఓకే, అట్లనే స్టైల్ కూడా క్లోజ్ చేస్తున్నా, హెడ్ కూడా క్లోజ్. అంటే ఒక H1 ట్యాగ్కి సంబంధించిన ప్రాపర్టీస్ని నేను ఇక్కడ ప్రొవైడ్ చేసిన. ఏమని, కలరు బ్లూ కలర్. అంటే H1 ట్యాగ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తే అక్కడక్కడ కలర్ బ్లూ కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. బట్ ఫిల్టర్ ఎఫెక్ట్స్ ఇన్లైన్ స్టైల్ షీట్ అక్కడే ఇంప్లిమెంటేషన్ చేసేద్దాం. నెక్స్ట్ చూడండి, బాడీ ట్యాగ్ స్టార్ట్. ఇక బాడీ ట్యాగ్లో ఫర్ ఎగ్జాంపుల్ H1 ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ H1 ట్యాగ్లో స్టైల్ ఇన్లైన్ స్టైల్ షీట్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ డబుల్ కొటేషన్లో ఫిల్టర్ ఆల్ఫా. ఓకే, కంటెంట్ నీ ఇష్టం వచ్చిన కంటెంట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్గా SB Tech Tuts అని ఇస్తున్నా. H1 క్లోజ్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ SB Tech Tuts కంటెంట్ ఏదైతే ఉందో దానికి కలర్ ఏమి ఇచ్చినాం ఇక్కడ, బ్లూ కలర్. అంటే బ్లూ కలర్లో డిస్ప్లే అవుతుంది, ప్లస్ H1 కాబట్టి హెడ్డింగ్ డిస్ప్లే అవుతుంది. ఫిల్టర్ వచ్చేసి ఆల్ఫా ఎఫెక్ట్ దానికి ఇంప్లిమెంట్ అవుతుంది. అట్లనే H1 స్టైల్ ఈక్వల్ టు ఫిల్టర్ బ్లర్. సేమ్ కంటెంట్ సేమ్ కదా. నెక్స్ట్ H1 స్టైల్
ఫిల్టర్ షాడో. మీకు ఏ ఎఫెక్ట్స్ కావాలంటే ఆ ఎఫెక్ట్స్ ఇచ్చుకుంటూ పోండి, మీ ఇష్టం. స్టైల్, నెక్స్ట్ ఫిల్టర్ కోలన్ డ్రాప్ షాడో. మీరైతే క్లియర్గా ఇవన్నీ రాసేసుకోండి. నెక్స్ట్ H1 స్టైల్ ఫిల్టర్ ఇన్వర్ట్. మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ మొత్తం రాసుకోవచ్చు. బట్ ఎగ్జామ్లో అయితే మీరు మినిమం ఒక 8 అయితే మీరు కంపల్సరీగా రాయాలి. బీకామ్లో అయితే మనకు 8 మార్క్స్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రే కలర్. ఇంకొకటి రాద్దాం, స్టైల్ ఫిల్టర్ వేవ్. సో వేవ్ యూజ్ చేసినప్పుడు స్ట్రెంత్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ. ఓకే, సో స్ట్రెంత్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్గా 2. దీని మొత్తాన్ని డబుల్ కొటేషన్లో పెట్టేస్తాం. ఫైనల్లీ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్. తర్వాత కంటెంట్ ట్యాగ్ క్లోజ్. ఇట్లా ఈ విధంగా మనం అన్నీ రాసుకోవచ్చు. ఇందాక మనం లిస్ట్ ఏవైతే 12 ఉన్నాయో ఆ 12కి సంబంధించిన అన్నీ ఈ విధంగా రాసుకోవచ్చు. అట్లనే ఫ్లిప్ హెచ్, ఫ్లిప్ వి అన్నీ రాసుకోవచ్చు. అన్నీ రాసిన తర్వాత ఫైనల్ ఏం చేస్తాము, బాడీ ట్యాగ్ క్లోజ్ చేస్తాము, తర్వాత HTML క్లోజ్ చేస్తాము. ఓకే, మీరు ఇంకా కొన్ని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తారు, నెక్స్ట్ ఫిల్టరు ఫ్లిప్ హెచ్, అట్లనే ఫిల్టరు ఫ్లిప్ వి, అట్లనే ఇంకా మిగతా ఎక్స్రే ఉంది, అవన్నీ మీరు యాడ్ చేసుకోండి. ఓకే, నేను సిస్టమ్ మీద క్లియర్గా ఈ ప్రోగ్రామ్ రాసి ఆల్ ఎఫెక్ట్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ అవుట్పుట్తో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఈ ప్రోగ్రామ్ అయితే రాసేసుకోండి. ఇదే ప్రోగ్రామ్ నేను సిస్టమ్ మీద కూడా ఎగ్జిక్యూషన్ చేసి ఇస్తాను. అట్లనే ఫిల్టర్స్ వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి కూడా నేను సిస్టమ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో టు ది సిస్టమ్. ఇక్కడ చూసినట్లయితే మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ఫిల్టర్కి సంబంధించిన ప్రోగ్రాము ఇక్కడ నేను రాశాను. మనం బోర్డు మీద ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశామో అదే ప్రోగ్రామ్ని నేను నోట్ ప్యాడ్లో టైప్ చేశాను. ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ HTML ట్యాగ్, తర్వాత హెడ్ సెక్షన్లో టైటిల్. మీకు కావాలంటే టైటిల్లో ఇక్కడ ఏదైనా మనం రాసుకోవచ్చు మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్గా ఫిల్టర్స్, తర్వాత ఇంటర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేస్తున్నాను. స్టైల్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS. సో ఇందులో వచ్చేసి ఒక H1 ట్యాగ్కి ప్రాపర్టీస్ అయితే అప్లై చేశాను. ఇక్కడ వచ్చేసి కలర్ గ్రీన్, తర్వాత వీటితో వచ్చేసి 100% ఇచ్చాను, తర్వాత క్లోజ్. సో ఇది H1కి సంబంధించిన ప్రాపర్టీస్. ఇంటర్నల్ స్టైల్ షీట్ రాశాను. సో తర్వాత స్టైల్ షీట్ క్లోజ్, తర్వాత హెడ్ సెక్షన్ క్లోజ్, తర్వాత బాడీ సెక్షన్లో H1 ట్యాగ్లో ఒక్కొక్క ఫిల్టర్ ఎఫెక్ట్స్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేశాం. ఫస్ట్ వచ్చేసి ఆల్ఫా. సో ఆల్ఫాకి ఒక కంటెంట్ ఇచ్చినాము ఇక్కడ, హాయ్ దిస్ ఈస్ రోప్ అని చెప్పేసి. సో తర్వాత ఫిల్టరు షాడో, తర్వాత బ్లర్, ఫ్లిప్ వి, ఫ్లిప్ హెచ్, గ్లో, అట్లనే గ్రే కలరు, అట్లనే గ్రే, ఎక్స్రే, ఇన్వర్ట్, డ్రాప్ షాడో, వేవ్లో స్ట్రెంత్ వచ్చేసి ఇక్కడ నేను 2 ఇచ్చాను. సో ఈ విధంగా మనం బోర్డు పైన ఏదైతే రాసామో అదే ప్రోగ్రామ్ని నేను ఇక్కడ టైప్ చేశాను. తర్వాత బాడీ సెక్షన్ క్లోజ్, తర్వాత HTML క్లోజ్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూషన్ చేసినట్లయితే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే, ఆ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూషన్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఒకసారి ప్రోగ్రామ్ని అవుట్పుట్ని పక్కన పెట్టేసి మనం అబ్జర్వ్ కూడా చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫిల్టర్ ఆల్ఫా అన్నప్పుడు ఏమైంది, నార్మల్గా వచ్చింది, అంటే కొంచెం ఒపాసిటీ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ షాడో అన్నప్పుడు ఇక్కడ చూడండి షాడో పడుతూ ఉంది. అట్లనే బ్లర్ అయినప్పుడు కొంచెం బ్లర్ అయింది. తర్వాత ఫ్లిప్పీ అన్నప్పుడు వాటర్ ఎఫెక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం వాటర్ ముందు నిల్చుంటే ఏ విధంగా అయితే ఎఫెక్ట్ ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ మనకు ఫ్లిప్ వీతో వస్తుంది. అట్లనే ఫ్లిప్ హెచ్ అంటే మిర్రర్ ఎఫెక్ట్. ఇక్కడ లాస్ట్లో వచ్చింది చూడండి, ఇవో రివర్స్లో వస్తూ ఉంటుంది. అంటే మిర్రర్లో కంటెంట్ పెట్టినప్పుడు మనకు ఏ విధంగా వస్తుంది అంటే రివర్స్లో చూపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనకు ఫ్లిప్ హెచ్ వర్క్ అవుతుంది. అట్లనే గ్లో అంటే చూడండి కొంచెం గ్లో అవుతూ ఉంటుంది. సో తర్వాత గ్రే అయినప్పుడు ఈ విధంగా గ్రే వస్తుంది. సో తర్వాత గ్రే అంటే ఇది. నెక్స్ట్ ఎక్స్రే ఇది. తర్వాత ఇన్వర్ట్ అంటే ప్రతి కలర్కి ఒక ఇన్వర్ట్ కలర్ ఉంటుంది. సో గ్రీన్ కలర్కి ఇన్వర్ట్ వచ్చేసి ఇక్కడ పింక్ కలర్లో వచ్చేసింది. సో తర్వాత డార్క్ షాడో, ఇక్కడ చూడండి డార్క్ షాడో. నెక్స్ట్ వేవ్కి ఇక్కడ స్ట్రెంత్ 2 ఇచ్చినాం కాబట్టి వేవ్ అనేది కొంచెం ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. ఇంతే సింపుల్. ఈ విధంగా మనము CSSలో ఫిల్టర్ ప్రాపర్టీస్ని HTMLలో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో ఉండే అడ్వాంటేజెస్ కూడా కొన్ని చూద్దాం. ఇక్కడ అడ్వాంటేజెస్ కూడా నేను నోట్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి టు అచీవ్ స్పెషల్ ఎఫెక్ట్స్. ఇగో దీనివల్ల మనం స్పెషల్ ఎఫెక్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. అట్లనే టు ఏబుల్ టు క్రియేట్ అనిమేటెడ్ విజువల్ ట్రాన్స్మిషన్ బిట్వీన్ పేజెస్. అట్లనే టు బి ఏబుల్ టు మాడిఫై ది ఫిల్టర్ డైనమిక్గా మనం చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఇవి మనకు మల్టీమీడియా ఎఫెక్ట్స్, ఫిల్టర్స్ అండ్ ట్రాన్సిషన్స్లో ఉండే అడ్వాంటేజెస్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ట్రాన్సిషన్ గురించి కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ డిగ్రీ ఎగ్జామ్స్లో అయితే కంపల్సరీగా మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ఫిల్టర్స్ అండ్ ట్రాన్సిషన్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే ఈ వీడియోని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది.
నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.